నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆక్రమణలపై దృష్టి సారించాలి, మున్సిపల్ అధికారులకు అల్టిమేట్ జారీ చేసిన ప్రతిపాటి. దత్తసాయి సన్నిధిలో ఘనంగా శ్రావణ మాసం మొదటి శుక్రవారం వేడుకలు. సాయినాథునికి ప్రత్యేక పూజలు చేసిన విద్యార్థులు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన ప్రిన్సిపల్ సివిల్ జడ్జి స్వాతి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలి, డిమాండ్ చేసిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్. చిలకలూరిపేట పురపాలక పరిధిలో ఉన్న ఆక్రమణలపై దృష్టి సారించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్, శానిటరీ, ఇంజనీరింగ్ విభాగాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించే ఆక్రమణల తొలగింపులో అధికారులు జాప్యం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కాలువలపైనే శాశ్వత నిర్మాణాలు చేపడితే మురుగు కాలువలు శుభ్రం చేసేది ఎలా అని ప్రశ్నించారు. వార్డుల పరిధిలోని సచివాలయ ప్లానింగ్ సెక్రటరీ వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో లాగా వ్యవహరిస్తే కుదరదని స్పష్టం చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన మేర అందరం కలిసి సమిష్టిగా పని చేయాల్సిందేనని ప్రత్తిపాటి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిహెచ్ గోవిందరావు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. రిజర్వ్ పెట్టుకోండి. లైట్లు కూడా ఎక్కడ లైట్ పోయినా ఇమ్మీడియట్ వేయాల్సిందే. అదేవిధంగా డ్రైన్, శానిటేషన్ వర్కర్లు ఎక్కడ పని చేయకపోయినా కూడా మీదే బాధ్యత. మీ వార్డులో మీకు ఎంతమందిని అప్పచెప్పారు, ఎంతమంది పని చేస్తున్నారు, ఎక్కడ కంప్లైంట్ వచ్చినా మీరే బాధ్యత. నేను వార్డు విజిట్ చేసినప్పుడు అడుగుతాను ఇవన్నీ పబ్లిక్ నుంచి. ఆ అకౌంటబిలిటీ మీకు ఫిక్స్ చేస్తాం. మీకు కావాల్సిన డబ్బులు మేము అరేంజ్ చేస్తాం. అవుట్ సోర్సింగ్లో పెట్టే ఎంప్లాయర్స్ ఎవరు పని చేయకపోయినా మీరు తీసేసే రైట్ మీకు ఇస్తున్నాం. ఎవరిని పెట్టినా పని చేయాల్సిందే. శానిటేషన్ మేస్త్రులైనా పని చేయాలి, శానిటేషన్ వర్కర్స్ అయినా పని చేయాల్సిందే. పని చేయకపోతే కుదరదు. ఆ విధంగా మీకు బోర్వెల్స్ రిపేర్ కూడా టోటల్ చేయించమని చెప్పాను. వాటర్ ప్రాబ్లం లేదు ఇక చిలకలూరుపేటలో. తెలుగుదేశం అధికారం ఉన్నంత కాలం వాటర్ ప్రాబ్లం రానివ్వం, గత పాలకుల్లాగా కాదు. కనుక ఏంటంటే మీరు ఇవన్నీ మీ సచివాలయ పరిధిలో మీకు రోడ్డుకు అడ్డంగా ఎవరైనా పెట్టుంటే, షాపు కావచ్చు, బొంకు కావచ్చు, తోపుడు బండి పెట్టి ట్రాఫిక్ అడ్డం పెట్టవచ్చు, ఇవన్నీ మీరు యాక్షన్ తీసుకోండి. మీకు కావాల్సిన పోలీస్ సపోర్ట్ ఇవ్వమని చెప్తాం. మీ కంట్రోల్ రాకపోతే మీకు పోలీస్ సపోర్ట్ కూడా ఇవ్వమని చెప్తాను. ఆ విధంగా ఏంటంటే అనాథరైజ్డ్ లేఅవుట్లు, మీ వార్డు పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు, వ్యవసాయ భూమి 12 సెంట్లు పైన రిజిస్ట్రేషన్ చేయాలి. అంతేనా కమిషనర్? 12 సెంట్లు పైన. వ్యవసాయ భూమిని కూడా 3 సెంట్లు 2 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నారు మన పేటలో. అనాథరైజ్డ్ లేఅవుట్ ఉండటానికి వీలు లేదు టౌన్లో. ఆథరైజ్డ్ పెట్టుకోమనండి. ఎకరమైనా ఆథరైజ్డ్ ఉండాలి, 2 ఎకరాలైనా ఉండాలి, దానికి రోడ్ యాక్సెస్ ఉండాలి. అనాథరైజ్డ్ లేఅవుట్ల వలన టౌన్ అభివృద్ధి చెందేదానికి అవకాశం లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్ ఉంటే కొనుక్కున్నవాడు ఇల్లు కట్టుకుంటాడు, ఫెసిలిటీస్ అన్నీ వస్తాయి. అనాథరైజ్డ్ లేఅవుట్ ఇప్పుడు 33% మున్సిపాలిటీకి కడుతున్నారు. అక్కడ రోడ్డు రాదు, లైట్లు రావు, డ్రైన్ రాదు, మంచినీళ్ళు రావు. చిలకలూరుపేట 5 ఏళ్లలో ఒక్క ఆథరైజ్డ్ లేఅవుట్ లేదు. అన్ని అనాథరైజ్డ్. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు. కొనుక్కున్న వాళ్ళు ఎప్పటికీ ఇల్లు కట్టుకోలేరు, ఫెసిలిటీస్ రావు. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే కంపల్సరీగా లేఅవుట్ వేసిన వాడిని పట్టుకోవచ్చు. మాకు చెప్పింది ఏంటంటే రోడ్ ఏంటి, లైట్లు ఏంటి, డ్రైన్ ఏంటి, మంచినీటి ఫెసిలిటీ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు అనాథరైజ్డ్ లేఅవుట్ ఎవరిని అడగడానికి కూడా లేదు.
ల్యాండ్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు పాపం పేదవాళ్ళకి. అమ్మిన వాడు ఎక్కడా సీన్లో ఉండటం లేదు. దీనివల్ల టౌన్ డెవలప్మెంట్ ఆగిపోవటమే కాకుండా కొనుక్కున్న పేదవాళ్ళు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడే రోడ్లలో కారు తొలగటం, వీళ్ళమ్మే పొలాలు అయితే అసలు దారి కూడా ఇవ్వకుండా అమ్మేస్తున్నారు. మొత్తం ఎకరాకు 80 సెంట్లు అమ్ముతున్నారంట. అదే ఆథరైజ్డ్ లేఅవుట్ అయితే ఎకరాకు 60 సెంట్లు 55 సెంట్లు అమ్ముకోవాలి. అంతేనా? టౌన్లో ఉండి కూడా లేఅవుట్ లేకుండా అమ్మేస్తున్నారు. ఇది ఏ పట్టణంలో ఇంత దారుణం జరగటం చిలకూరుపేటలోనే జరుగుతుంది. కనుక మీ పరిధిలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. ఆథరైజ్డ్ లేఅవుట్లు పెట్టుకోమనండి. ఎవరైనా మీకు ఉండే అన్ని వాటికి ఉన్నది ఈ ఫెసిలిటీ, కొన్నింటికి ఉంటుంది. మీకు అధికారాలు ఉన్నాయి, మీరు ఉపయోగించుకోవాలి. మీకు కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తాం. పాత గవర్నమెంట్ నలుగురు కోసం 95% ఇబ్బంది పెట్టకూడదు. ఆ విధంగా మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, బోర్వెల్స్ రిపేర్ కానీ, అనాథ ఆక్రమణలు కానీ, ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ రాయటంలో కానీ, ఇన్ఎలిజిబుల్ అర్హత లేకపోయినా పెన్షన్లు ఇచ్చారు గత గవర్నమెంట్లో, అవి రిమూవ్ చేయటంలో కానీ, అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇప్పించడంలో కానీ, కార్డు ఉండి అర్హత ఉండి కార్డు లేని వాళ్ళకు కూడా రిజర్వ్ పెట్టుకోండి. ఎనీ టైం గవర్నమెంట్ డైరెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీ సచివాలయం యాక్టివ్ అయితే, మా కమిషనర్ గారు అన్ని పాయింట్లు చెప్పాడు. డంప్ కూడా 10 లోపల క్లీన్ అవ్వాలి. ఎవరి సచివాలయం పరిధిలో వాళ్ళు ఏ గుంజంలోనే లేచి రోడ్లు ఊడ్చి డంప్ ఎక్కడ కనపడితే ఒప్పుకోం. టౌన్లో 10 పబ్లిక్ రోడ్డు మీదకి వచ్చేటప్పటికి ఎక్కడ డంప్ ఉండటానికి వీల్లేదు. మీ సచివాలయాల పరిధిలో మీరే బాధ్యత. డంప్ అక్కడ ఉంటే రోడ్లన్నీ ఊడ్చి ఒకసారి పోస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి మీ సచివాలయాల పరిధిలో 10 గంటల కల్లా ఎప్పుడు కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలో టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఊడ్చేటువంటి దానికి కానీ, డంప్ లిఫ్ట్ చేసేటువంటి దాంట్లో కానీ. కాబట్టి ఇది కూడా బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ డంపులు ఉన్నాయి. నేను వచ్చినా కొంత బెటర్ చేశాను. చాలా వరకు అయిపోతుందా? అయిపోవాలి. అవసరమైతే నంబర్ పెంచుకోండి. టాప్ ప్రయారిటీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో మీకు ఒకటే చెప్తున్నాను, మంచి నేను సఫిషియంట్ డిశ్చార్జ్ ఇవ్వాలి. శానిటేషన్ కంప్లైంట్ రావడానికి వీలు లేదు. 3 స్ట్రీట్ లైట్స్ ఎక్కడ కూడా లైట్ పోయిందనే కంప్లైంట్ రాకూడదు. 4 ఫాగింగ్, దోమలు వీలైనంత వరకు తగ్గించాలి. 5 అనాథరైజ్డ్ లేఅవుట్లు ఉండటానికి వీలు లేదు. 6 ఆక్రమణ, బండి పోవడానికి కూడా వీలు లేకుండా ఆక్రమించడానికి రైట్ లేదు ఎవరికి రోడ్లు. వీటి మీద మనం దానికి కారణం కూడా ఉంది, గత పాలకుల వైఫల్యం, మీకు సపోర్ట్ ఇవ్వకపోవటం. లైట్ పోతే లైట్ సపోర్ట్ మీకు కమిషనర్ ఇవ్వాలి. అంతేనా? ఎవరు చెప్పరు, మళ్ళీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాడేమని భయం. కాలువలు తీయటానికి డబ్బులు లేవు. బొంకు రోడ్డు మీద అడ్డంగా పెడితే మీరు తీయలేదు. రోడ్డు మీద ఎటు వెళ్ళాలన్నా ఈ రోజు కారు పోయే పరిస్థితి చాలా రోడ్స్ లో లేదు. నీళ్లు ఫ్రీగా పోతా ఉన్నాయి, వాటర్ అరెస్ట్ చేయటం లేదు. బోర్ చెడిపోయింది, బోర్ రిపేర్ చేయటం లేదు. ఆ విధంగా ఏంటంటే అనేక సమస్యలు మీ సచివాలయాల పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు మన కమిషనర్ గారు మీ అన్నిటికీ చెప్పాడు సమస్యలు. ఇవన్నీ మీరు పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అందుకనే
నెలలో 4-5 సచివాలయాలు పెట్టుకుంటున్నాం విజిట్. అక్కడ పబ్లిక్ని పిలుస్తాం, అక్కడ సమస్యలు ఏమున్నాయి పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉంటుంది. ఇప్పుడు 3 వచ్చారు ఒక సచివాలయం, 9 మంది ఉన్నారు ఒక్కో సచివాలయానికి. 9 మందిని ఇన్వాల్వ్ చేస్తాం, ఎవరి రోజు వాళ్ళు పోషించాలి. సచివాలయం హెడ్ వచ్చారు కదా, అడ్మిన్ పిలవాల్సింది మీరు. అది హెడ్ని పిలవాలి కదా, ఎప్పుడు కూడా హెడ్ని పిలిచి మిగతా 3 పిలిచి ఉండాల్సింది. సచివాలయం హెడ్ని ఎంక్రోచ్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు వీలైన వరకు ట్రాఫిక్ అడ్డంకులు లేకుండా వెనక్కి పెట్టుకోండి. ఎవరైనా ఇంకా మాకు అద్దె చెల్లించాలంటే మీరు ఎవరికి చెల్లించాలని పని లేదు. ఉండటం ఎంకరేజ్మెంట్, ఎవరో రెక్కల కష్టం మీద బతికేవాడు, దానికి మళ్ళీ రెంట్లు వసూలు చేయటం ఏంటి? కొంతమంది పట్టణంలో నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్లో కూడా కొంతమంది వసూలు చేస్తున్నారని చెప్పారు. ఈ ఉండేటువంటి వాళ్ళకు నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా, మీరెవరికి కట్టాల్సిన పని లేదు. సర్వీస్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉన్నంత వరకు వాడుకోండి, మీరెవరికి అద్దె చెల్లించద్దు అనేటువంటిది మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. వేరే నేను మాట్లాడతాను. ఎమ్యూనిటీస్ చూసేటువంటి వాళ్ళు అనాథరైజ్డ్ ట్యాప్ ఉంది, ఆథరైజ్డ్ చేయండి. మీరు ముందు ఆథరైజ్డ్ ఎన్ని వస్తాయో చూడండి. ఎలిజిబుల్ రానటువంటి డిఈ గారు చెప్పినట్టు ఉంటే వాటికి ఒక డైరెక్షన్ తీసుకుందాం. మనం ముందు చేయటానికి ఎన్ని, రెగ్యులరైజ్ చేయడానికి ఎన్ని ఉన్నాయి, ముందు అది బ్రేక్ చేయండి. ఇక నుంచి అనాథరైజ్డ్ పడకుండా ఈ ఎమ్యూనిటీ సెక్రటరీ కాదు కదా అనాథరైజ్డ్ ట్యాప్ ఇస్తుంది మోదాలి, మన మున్సిపల్ వాళ్ళు ఇస్తారు. మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఎక్కడ అనాథరైజ్డ్ ట్యాప్స్ వేస్తున్నా మీరు యాక్షన్ తీసుకోండి, ఇమీడియట్ రిమూవ్ చేయండి. వేసే తీపకండి, వేసే ఎట్లా రెగ్యులరైజ్ చేయాలనేది చూడండి. కొత్త ఏమైనా ఉంటే సిస్టంలో అప్లై చేసుకోమనండి, పిచ్ ఏర్పాటు చేద్దాం. మీరు బాధ్యత తీసుకోవాలి. ఎమ్యూనిటీస్ ఎవరు చూస్తుంటే వారు ప్రతి సచివాలయంలో రేపు వార్డులోకి వచ్చినప్పుడు పబ్లిక్ కూడా అడుగుతాం, అనాథరైజ్డ్ ట్యాప్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? పబ్లిక్ లో మళ్ళా మీరు మాట పడద్దు, అది చూసుకోండి. కావాలనే కొంతమంది తనపై తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా చిలకలూరిపేట అస్తవ్యస్తంగా తయారైందన్నారు. అప్పటి పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగిందని, ఎక్కడ చూసినా ఆక్రమణలతో చిలకలూరిపేట రోడ్లన్నీ నిండిపోయాయన్నారు. దీన్ని సరిచేయటమే తన ప్రధాన లక్ష్యమన్నారు. అయితే ఈ వ్యవహారంలో కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన లెక్క చేయనని చెప్పారు. ప్రజలకు మంచి జరిగే విషయంలో ఎంతమంది తనను తప్పు పట్టినా పట్టించుకోనన్నారు. మరో 2 నెలల్లో చిలకలూరిపేటను స్మార్ట్ సిటీగా మార్చి చూపిస్తానని ఉద్ఘాటించారు. బ్రహ్మాండంగా పర్మిషన్ ఇవ్వకపోతే నేనే చెప్తా కమిషనర్కి. అది వదిలేసి నా మీద తప్పుడు ప్రచారం చేస్తారు కొంతమంది. ఏదో మంచి చెప్తా ఉంటే చెడు ప్రచారం. టౌన్ బాగుపడాలా లేదా టౌన్ అభివృద్ధి చెందాలి. బైపాస్ వచ్చింది, టౌన్ మొత్తం డెవలప్ అవుతుంది. మొత్తం అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసి నువ్వు డబ్బులు ఎత్తుకొని పోతే ఎవడు బాగు చేయాలి? అది బాగుపడదు, ఆ ల్యాండ్ అట్నే ఉండిపోద్ది. ఇల్లు లేని వాడికి ఇల్లు ఏమవ్వాలి? ఈ 3 సెంట్లు కొన్నాడు రేపు దిక్కెవరు? శివప్రియ దగ్గర 650 మంది కొన్నారు, దిక్కు లేదు. ల్యాండ్ ఓనర్ నాతో ఫోన్ లో మాట్లాడమంటే అమ్మో నేను మాట్లాడు, నన్ను ఎందుకు ఇరికిస్తారు అంటున్నాడు. డబ్బులు ఎత్తుకుపోయాడు. 650 ఫ్లాట్లు అన్నాడు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నాతో ఫోన్ మాట్లాడించడానికి ట్రై చేస్తే అమ్మో నన్ను ఇరికించబాకండి, నేను ఎప్పుడు. చిలకలూరిపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరిగిన జవ్వాజీ శ్రీనివాసరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే కలకాలం సంతోషంగా జీవించాలని దీవించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
చిలకలూరిపేట పట్టణంలో 18వ వార్డుకి చెందిన అచ్చి కిషోర్ కుమార్తె పుట్టినరోజు వేడుకకు హాజరైన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఆ చిన్నారిని ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో లియా చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమ పట్టణంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా కళ్యాణ మండపం నందు జరిగిన తోట వెంకట కోటేశ్వరరావు కుమార్తె కుమారుల నూతన వస్త్ర బహూకరణ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వేడుకకు హాజరైన మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు చిన్నారులను నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ వేడుకలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా పలువురు విద్యార్థులచే శ్రావణ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ నాగవళిదల అర్చన నిర్వహించారు. విద్యార్థుల భక్తి శ్రద్ధలతో దత్తసాయికి ప్రదక్షిణలు చేసి అమ్మవారి శ్లోకాన్ని పారాయణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం వారికి షిరిడి నుంచి తీసుకొచ్చిన బాబావారి రూపు ప్రసాదించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు సాయి సేవకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత భక్తి భావాలు పెంపొందించడంతో పాటు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు వాటి పట్ల అవగాహన కల్పించడం ద్వారా ఎంతో అభివృద్ధి చెందుతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు భక్తులు పాల్గొన్నారు. చిలకలూరిపేట సుబ్బయ్య తోట శ్రీ దత్తసాయి సన్నిధి మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం చాలా పరమ పవిత్రమైన రోజు. మరి భక్తులందరూ కూడా హిందూ సోదరులందరూ కూడా పరమ పవిత్రంగా భావించే మాసం. ముఖ్యంగా మహిళా తల్లులకు ఆడపిల్లలకు చాలా ప్రీతికరమైన మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉన్న మాసాన్ని శ్రావణ మాసం అని చెప్పేసి మనకి చెప్తూ ఉంటారు. అటువంటి శ్రావణ మాసం మరి ఆడపిల్లలకు చాలా ప్రీతికరం. ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం, చంద్రుడికి ఇష్టమైన మాసం కూడా ఈ శ్రావణ మాసం. ఈ శ్రవణ నక్షత్రానికి అధిపతి కూడా చంద్రుడు. మరి క్షీరసాగర మరుదనంలో వీళ్ళిద్దరూ ఉద్భవించారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా అక్కా తమ్ముళ్ళుగా మరి భక్తులందరూ కూడా కొలుస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో మరి ఈరోజు చైతన్య టెక్నో స్కూల్ చిన్నారులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి అమ్మవారికి మరి స్తోత్రములతో మరి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ పిల్లలందరూ కూడా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే శుక్రవారం నాడు ఆడపిల్లలు ఎవరైతే పూజ చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ కూడా విద్యలో ఆటంకం రాకుండా అలాగనే వాళ్ళకి ఏమి కావాలంటే అవి కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. ఎందుకంటే అమ్మవారికి ముఖ్యంగా ఆడపిల్లలు అంటే చాలా ప్రీతి. ఆడపిల్లల్ని ఏమన్నా అంటే అమ్మవారు ఒప్పుకోదని చెప్పేసి చాలా భక్తుల ద్వారా మనకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అటువంటి మరి ఈ శ్రావణ మాసం ఈరోజు ఇక్కడ ఈ కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరూ కూడా ధన్యం. ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచే కూడా ఆధ్యాత్మికతతో మరి ముందుకు రావడం అనేది. ఎందుకంటే ఆధ్యాత్మికత కదా ఎక్కడ ఉంటుందో అక్కడ కూడా భక్తి భయం రెండూ ఉంటాయి. ఈ రెండూ ఉన్న చోట హింసకు తావు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుతో పాటు ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలు మన సంస్కృతి మన సాంప్రదాయాలన్నీ కూడా తెలియజేసి తల్లిదండ్రులందరూ కూడా ఆయురారోగ్య భోగభాగ్యాలతో శ్రావణ మాసం అందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు పూజలో కూర్చుని శ్రావణ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం చదివారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ సద్య, డీన్ వీరాంజనేయులు, అప్పాజీ, ఏజీఎం అంజయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గుంటూరు
రేంజ్ లో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. వారిలో జి అనిల్ కుమార్ చిలకలూరిపేట రూరల్ ఎస్ఐగా రానున్నారు. ఆయన డిఎస్బీ నుంచి బదిలీపై వస్తున్నారు. ఇక చిలకలూరిపేట అర్బన్ ఎస్ఐగా పనిచేస్తున్న డి పుల్లారావు బదిలీ అయ్యారు. ఆయన నాదెండ్ల మండలం ఎస్ఐగా వెళ్లనున్నారు. ఇక అదేవిధంగా చిలకలూరిపేట రూరల్ ఎస్ఐగా పనిచేస్తున్న వి బాలకృష్ణ యడ్లపాడు మండలానికి బదిలీ అయ్యారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. మస్తాన్బి అనే 45 సంవత్సరాల మహిళ మృతదేహం కలకలం రేపింది. దీంతో స్థానికుల సమాచారం మేరకు చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరగడంతో నాగార్జున సాగర్ అన్ని గేట్లు ఎత్తివేశారు. మొత్తం 26 గేట్లలో 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు. దీంతో ప్రాజెక్టు నుంచి దిగువకు 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 289 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్ కి నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,55,779 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 167 అడుగులుగా ఉంది. నీటి మట్టం వద్ద దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. చిలకలూరిపేట మండలం పసుమరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, నియోజకవర్గ శాసన సభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన శని వదిలి రాష్ట్రం అభివృద్ధిలో సంక్షేమంలో నడుస్తుందన్నారు. ఆ దేవుని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. పట్టణంలోని రజక కాలనీలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం జరిగింది. అలాగే బీపీ, షుగర్ వంటి సాధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ మరియు మండల సేవాధికార సంస్థ చైర్పర్సన్ స్వాతి హాజరై మాట్లాడారు. పీహెచ్సీ వైద్యులు డాక్టర్ జి నాగలక్ష్మి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది, ఆశా వర్కర్లు, న్యాయవాదులు భానుప్రసాద్, జి ప్రసాద్, పోతుల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నాను. ఈరోజు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అయింది. హైకోర్టు ద్వారా వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ క్యాంప్ పెట్టడం అయితే జరిగింది. అందరికీ అవగాహన కల్పించాము. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వాళ్ళు హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ కూడా మేము నేర్పించాము. అలాగే ఈ సీజన్లో వచ్చే వ్యాధుల గురించి అవగాహన తెలియజేశాము. ఇక్కడ అందరూ ఈ క్యాంప్ వినియోగించుకోవాలని అందరికీ చెప్పడం అయింది. ఈరోజు అందరూ వచ్చి క్యాంప్లో పాల్గొన్న హైకోర్టు జడ్జి గారికి, మిగిలిన అడ్వకేట్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని జాలయ కాలనీ పిహెచ్సి సెంటర్లో మెడికల్ క్యాంప్ కోర్టు మండల న్యాయ సేవాధికార సంస్థ ద్వారా నిర్వహించడం జరిగింది. సీజనల్ వ్యాధులు వచ్చేటువంటి కాలం కనుక కోర్టు కూడా బాధ్యతలు తీసుకొని ఆయా పిహెచ్సిల్లో ఎస్సీ ఎస్టీలు పేదవాళ్ళు ఉండేటువంటి ప్రాంతంలో వాళ్ళకి అవగాహన కల్పించాలి. శుద్ధమైన నీరు తాగడం కానీ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం కానివ్వండి, బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఆ చేతిని సబ్బుతో కడుక్కునే విధంగా వాటికి అవగాహన కల్పించి ముందస్తు జాగ్రత్తలు తెలియజేయడం కోసం ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి పట్టణంలో అనేక పిహెచ్సిలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు కోర్టు ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా డాక్టర్ గారు వచ్చి ఇక్కడ డాక్టర్ గారితో సహా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి స్వాతి గారు పాల్గొని ఈ వైద్యం చేసినటువంటి రోగులకి మందులు పంపిణీ చేయడం జరిగింది.
అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవం మరియు ఏఐఎస్ఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 4 రోజుల పాటు నిర్వహించే క్రీడా సాంస్కృతిక పోటీలు శుక్రవారం ఉదయం స్థానిక సాధినేని చౌదరయ్య పాఠశాల క్రీడా మైదానంలో ప్రారంభమయ్యాయి. మండల విద్యాశాఖ అధికారి కేతావత్ లక్ష్మి పోటీలు ప్రారంభించారు. నియోజకవర్గ స్థాయిలోని వివిధ పాఠశాలలో చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత వెలికి తీసేందుకు పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, ఐఏఎస్ఎఫ్ నాయకులతో పాటు పాఠశాల ప్రిన్సిపల్ మహబూబ్ బాషా, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు నిరసనగా శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న కోర్టు వద్ద స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. రోడ్డు పైకెక్కి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుతూ నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో న్యాయవాదులపై దాడులు పెచ్చిమీరాయన్నారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే దాడులు జరగటం హేయమైన చర్య అన్నారు. న్యాయవాదుల రక్షణకై ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులున్నారు. దౌర్జన్యం చేయడం జరుగుతుంది. అలాగే పోలీసులు కేసులు పెట్టడం జరుగుతుంది. దానికి వ్యతిరేకిస్తూ చిల్లూరుపేట భారతదేశం తరఫున ఈరోజు ఈ కోర్టు బహిష్కరించి నినాదాలు బహిష్కరించి నినాదాలు నిరసన తెలియపరుస్తున్నాం. దీనికి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. భాగంగా కక్షిదారులు వచ్చినప్పుడు సహజంగా వారి తరఫున పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మాట్లాడటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో కొద్దిమంది పోలీస్ అధికారులు కొన్ని పోలీస్ స్టేషన్లో ఇటీవల ఒక దౌర్జన్యమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి న్యాయవాదుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ప్రశ్నించకుండా చేసేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అందుకోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమిటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని కోరుతా ఉన్నాం. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ సాయినగర్ నందు వేంచేసి ఉన్న సాయినాథుని దేవస్థానం నందు శ్రావణ మాసం గురువారం పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. మండల కేంద్రమైన ఎడ్లపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ గా పఠాన్ రిహానా, వైస్ చైర్మన్ కృష్ణ నియమితులయ్యారు. ఇక వీరితో పాటు 13 మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి విజయభారతి తెలిపారు. ఇవి నట్ సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.